గ్యాప్ పోతుంది. ఇక చెప్పాను కదా రాలకు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు పూలు దగ్గరగా అల్లడం ఎలా అనేది చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకైతే చాలా ఇష్టం పూలు దగ్గరగా కట్టి పెట్టుకోవడం అంటే. విరజాజులు, సన్నజాజులు, మల్లెపూలు, ఇంకా అన్ని పూలు, ఏ పూలు అయినా సరే దూరం కడితే తొందరగా వాడిపోతాయి. అదే దగ్గరికి కడితే మాత్రం ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. ముఖ్యంగా అయితే ఎక్కువ కనకాంబరాలు చాలాసేపు ఉంటాయి. మార్నింగ్ పెట్టుకొని డే మొత్తం ఉంచుకొని మళ్ళీ ఈవినింగ్ తీసి పక్క పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెట్టుకునేంత ఫ్రెష్గా ఉంటాయి దగ్గర కట్టడం వల్ల. చూడండి, ఇది నేను మార్నింగ్ 10కి అట్లా పెట్టుకున్నా. ఇప్పుడు 3:34 అయింది. అయినా కూడా ఇప్పుడే పెట్టుకున్నంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. నేను చూపిస్తాను మీకు. చూడండి ఎంత దగ్గరగా కట్టానో. ఇలా దగ్గరగా ఈజీగా ఎలా కట్టాలన్నది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చాలా బాగున్నాయి కదా ఇంత దగ్గరగా కట్టుకుంటే. ఇది పూలల్లో ఉన్నాయి, దీని పూలు కాదు. ఇవి రాలిపోవు. నేను కట్టే విధానం చూపిస్తే ఇలా దులిపినా సరే రాలిపోవు. ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా రాలిపోవు. ఈ కోసకు రాలిపోతే ఏమన్నా టెన్షన్ కూడా ఉండదు. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో దగ్గరగా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా కట్టుకోవాలనేది. ఈ పూలు కట్టుకోవడానికి అయితే దారం ఇదే తీసుకోండి. ఇలాంటి దారమే బాగుంటుంది. నార్మల్గా మిషన్ కోసం యూజ్ చేసే దారం అయితే తీసుకోకండి. అదైతే పూలు కట్ అయిపోతాయి. అందుకని ఇదైతే కాటన్ బాగుంటుంది. ఇంకా పూలు కూడా కట్ అయిపోవు. నేనైతే ఇది కట్ చేయట్లేదు, ఇది ఇలానే ఉంచేసి ఇంత దారం అయితే తీసుకున్నా. ఈ దారంని ఈ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసుకొని ఈ ఫింగర్కి మధ్యలో ఇలా పట్టుకొని ఈ 3 ఫింగర్స్ తీసుకొని ఇలా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇది ఉంది కదా, దీని మీద ఇట్లా క్రాస్ వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకొని ఇది తీసి దీంట్లో నుంచి లాగాలి. ఈ దారం లాగిన తర్వాత మీరు ఏ పూలైతే కట్టుకోవాలనుకుంటున్నారో ఆ పూలని, అది వాడిపోయి ఉన్న పూలైతే అంటే కొంచెం డల్గా ఉన్న పూలైతేనేమో 3 పెట్టుకోండి. కొంచెం ఫ్రెష్గా ఉన్నాయైతేనేమో 2 సరిపోతాయి. ఇవి కూడా పెట్టేటప్పుడు చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి, ఇలా దగ్గరికి 2 ఇలా పెట్టుకుంటే కొంచెం సైజు ఇంత వస్తుంది. కొంచెం లడ్డుగా ఉండాలి అనుకుంటే మీడియం పెట్టాలి. ఇంకా కొంచెం లడ్డుగా ఉండాలి అనుకుంటే ఇది నేను చూపిస్తా చూడండి, ఈ కొస ఇంతే ఉండాలి. ఇలా ఉంటే సైజు ఎక్కువ కనిపిస్తుంది. నాకు ఇంత లడ్డు ఉన్న సైజు మాల నచ్చదు. అందుకే ఇంకా నేను దీన్ని మరీ దగ్గర కాదు, మరీ దూరం కాదు, దగ్గర మీడియంలో పెడుతున్నా. ఇప్పుడు మనం ఇలా అల్లుకున్నాం కదా, 3 తీసినాం కదా, ఈ 3లో ఈ పూలు ఉన్నాయి కదా, ఇలా ఈ 3 ఉంది కదా, ఇది ఫింగర్స్లో పెట్టుకున్నా. ఈ 3ని ఈ పూలని ఈ మధ్యలో పెట్టేసుకొని ఈ దారం ఉంది కదా, దీన్ని ఇలా లాగేలే. అంతే, చాలా ఈజీ. చిన్నపిల్లలు కూడా కట్టుకోవచ్చు. అంటే కొంచెం అవగాహన వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కట్టవచ్చు. ఇంకా కొంచెం మంచిగా ఆడవారికి హెల్ప్ చేసే మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా వచ్చేస్తుంది నేను ఇప్పుడు చూపించిన విధానంతో పూలు అల్లడం. అయితే ఇప్పుడు ఇది కట్టిన తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకో పువ్వు అలా యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఇలానే ఈ 3 ఫింగర్స్ నుంచి దారం తీసుకొని దీన్ని ఇట్లా లెఫ్ట్ అనేసి మళ్ళీ దాని మధ్యలో నుంచి ఈ దారం తీసేసుకొని పూలు పెట్టుకోవాలి. అన్ని పూలు ఒకే రకంగా, అంటే ఇది ఎంత సైజులో అయితే పెట్టుకున్నామో మిగిలినవి కూడా అంతే సైజులో తీసుకొని మధ్యలో తీసి లాగాలి. ఇది లాగిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఉండకుండా దీన్ని ఇట్లా ఇప్పుడు లేదు చూడండి, అలా అనేస్తే గ్యాప్ పోతుంది, ఇక దగ్గరికి అవుతాయి. మళ్ళీ తర్వాత ఇదిగో చూడండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ ఉంటే ఈ 3 ఫింగర్స్ నుంచి ఇలా దారం తీసుకొని ఇటువైపు వేసి ఈ మధ్యలో నుంచి ఈ దారం తీసుకొని పూలు యాడ్ చేసుకోవాలి. ఇక తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇది లాక్కోవడం అంతే. కొంచెం ఈ మధ్య ఫస్ట్ కట్టిన దానికి తర్వాత కట్టిన దానికి గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా అనేసుకోవాలి. సింపుల్, ఇంతే. ఇంకా అన్ని పూలు అల్లేసుకోవడమే.
మీకు కనకంబరాలు ఇష్టమా, మల్లెపూలు ఇష్టమా, విరజాజి ఇష్టమా, సన్నజాజులు ఇష్టమా, ఏ పూలు అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే నిజం చెప్పాలంటే అన్ని పూలు ఇష్టమే, అన్నీ పెట్టుకుంటా. కాకపోతే ఎక్కువ ఇష్టమైన పూలు అంటే కనకంబరాలు, విరజాజులు. మల్లెపూలు కూడా ఇష్టం, కానీ మల్లెపూలు పెట్టుకుంటే ఎక్కువసేపు ఉండలేం, బరువు అవుతుంది, చికాకు అనిపిస్తుంది. అందుకే వాటికన్నా ముందు విరజాజులనే చెప్తాను నేనైతే. ఫస్ట్ అయితే కనకంబరాలు. చూసారు కదా ఇది ఎంత దగ్గరగా వస్తుందో మాల. చూడడానికి కూడా చాలా బాగుంటుంది దగ్గరగా ఉంటే మాల. ఇంకా చాలా ఈజీగా ఉంది కదా కట్టే విధానం కూడా. అంటే చాలామందికి ఇంకా స్పీడ్గా కట్టడం వస్తుంది, చాలా వెరైటీగా కూడా పూలు కట్టడం వస్తుంది. కానీ కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. చూడండి ఎంత సింపుల్గా ఉందో. రాదు అనుకుంటే ఏ పనైనా రాదు అండి. ఇంతేనా ఏముందిలే చేస్తాము అని చెప్పేసి ధైర్యంగా చేసుకుంటేనే ఏ పనైనా నేర్చుకోలేస్తాం. ఇంత సింపుల్గా ఉంది, ఇంకెందుకు ఆలస్యం. మరి ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి ట్రై చేస్తే పాడైపోతాయి, నెక్స్ట్ టైంకి వచ్చేస్తుంది కదా. చాలా సింపుల్, ఎన్ని పూలైనా సరే అల్లుకోవచ్చు ఈజీగా. కనకంబరాలు పెట్టుకుంటే ఆ ఫేస్ కలర్ భలే ఉంటుంది కదా. అసలు టోటల్ చేంజ్ అయిపోతుంది, అమాయకంగా పల్లెటూరు అమ్మాయిలాగా మంచిగా పద్ధతిగా కనిపిస్తుంది. దారం చివరి వరకు అయితే వచ్చేసింది. ఇంకా నా పూలు ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఇంతకన్నా ఎక్కువ పొడుగు నేను పెట్టుకున్నాను, అందుకే ఇంతవరకే దారం తీసుకున్నాను నేను. ఇంతవరకు చాలు. ఇంకా ఉన్నాయి కానీ పూలు, అవి వేరే మాల కట్టుకుంటా. కట్ చేయకుండా ఎట్లాగా మన చేతిలో పని కదా, కావాల్సినంత పొడుగు కట్టుకుంటే సరిపోతుందని ఇంకా ఇంతవరకే కట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది లాగేసినాం కదా, ఇది లాగేసిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకోసారి 2 ముళ్ళు వేయాలి. ఈ లాస్ట్ కట్టిన ఈ పూలు ఉన్నాయి కదా 4, దీంట్లో నుంచి ఈ పూలలో నుంచి తీయాలి. తీసి పూలపై నుంచి ఇట్లా మళ్ళీ ఇలా డబల్ వేసుకోవాలి. డబల్ వేసుకుంటే లాస్ట్లో పూలు రాలవు, అందుకే డబల్ వేసుకోవాలి. చెప్పాను కదా రాలకుండా ఉంటాయని. చూడండి ఎంత అందంగా ఉన్నదో దగ్గరగా కట్టుకుంటే. ఇది ఇట్లా సాగదీస్తే కొంచెం వస్తుంది, మరీ గ్యాప్ అంటే ఎక్కువ దూరం అయితే రాదు, పల్చగా అయితే ఉండవు. ఓకే అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా పూలు అల్లడం ఎలా అనేది అయితే అర్థమయ్యే ఉంటుంది. అల్లడం అస్సలు రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు, అంత ఈజీగా ఉంది. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి, అలాగే పూలు అల్లడం రాని వారికి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు పూలు అల్లడం ఎలా అనేది నేర్చుకునేలా చేయండి.